తెలుగు సాహిత్యానికి భాషా సేవకు గిడుగు రాజేశ్వరరావు చేసిన కృషి చిరస్మరణీయమైంది. రచయిత, కవి, గేయ రచయిత గిడుగు రాజేశ్వరరావు వర్ధంతి సందర్భంగా కథనం. ప్రముఖ తెలుగు రచయిత, కవి, గేయ రచయిత, రేడియో నాటక రచయిత గిడుగు రాజేశ్వరరావు వ్యవహారిక తెలుగు భాషోద్యమ పితామహుడు. గిడుగు వెంకటరామమూర్తి మన్మడుగా తెలంగాణ భాష సాహిత్య సేవలో విశిష్ట స్థానాన్ని సంపాదించారు. ఆయన కథలు, గేయాలు, నాటికలు, బాల సాహిత్యం వంటి అనేక ప్రక్రియల్లో రచనలు చేశారు. భావ వీచికలు, రాగ వీచికలు, మల్లెపందిరి, పూలతేరు, గిడుగు రాజేశ్వరరావు కథలు వంటి రచనలు విశేష ఆదరణ పొందాయి. ఆకాశవాణి ద్వారా ఆయన రాసిన బాలల పాటలు, నాటికలు ప్రసారమై మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. తెలుగు భాషను సరళంగా మాట్లాడాలని, పిల్లలకు మాతృభాషను నేర్పించాలని జీవితాంతం కృషి చేసిన ఆయన సాహిత్యం ద్వారా సమాజాన్ని ఆలోచింపచేసే రచనలు చేశారు. ఆయన రచనల్లో మానవీయ విలువలు, సామాజిక స్పృహ, అభ్యుదయ భావాలు ప్రతిఫలిస్తాయి. 2013 జూలై 21న ఆయన కన్నుమూశారు. తెలుగు సాహిత్యానికి, భాషా సేవకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయం.